జగన్ ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం బాటిళ్లలో ప్రాణాంతక కెమికల్స్ ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తాను స్వయంగా నేను ల్యాబ్కి పంపించి పరీక్షలు చేయించడం వల్ల అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. ప్రభుత్వం నుంచి 750 కోట్లను జీతాలుగా తీసుకుంటున్న సలహాదారులు ఈ పిచ్చి బ్రాండ్లతో మద్యం బాటిళ్లను అమ్మాలని సలహా ఇచ్చారని తెలిపారు. జగన్కు 151 సీట్లు వచ్చి పాలన చేయడం అంటే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం అని భ్రమిస్తున్న జగన్ రైతాంగాన్ని ఏడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే రైతుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కొల్లిపర మండలంలోని జముడుపాడు చక్రాయపాలెంలో రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. జనసేన నేత తెనాలి నియోజకవర్గం కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా చక్రాయపాలెంలో స్థానిక నాయకుడు ఆడప నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. కాగా తాము పర్యటిస్తున్న ప్రతి చోట వైసీపీ ఖాళీ అవుతోందని వ్యాఖ్యానించారు పెమ్మసాని చంద్రశేఖర్. మరోవైపు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో అవసరమా అని ప్రశ్నించారు నాదెండ్ల మనోహర్. గడిచిన 5 ఏళ్లలో వ్యవసాయ రంగాన్ని విస్మరించి రైతాంగాన్ని అష్టకష్టాల పాలు చేశారని మనోహర్ మండిపడ్డారు. రెండు మూడు రెట్లు అవినీతి. ఈ డబ్బు ఎవరు తిన్నారు? ఎవరు? ఎమ్మెల్యే గారు తిన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తిన్నారా? ఆయన పక్కన ఉండేటువంటి మంది మార్పడం తిన్నారా? ఇది మేము అడుగుతా ఉన్నాం. మీరు కనుక తినకపోయి ఉంటే ప్రతి పేదవాడికి 2 సెంట్లు 3 సెంట్లు భూమి వచ్చేదా కాదా? అంటే అందులో దోచుకున్నారు కదా. పోనీ తిన్నావు, ఇళ్లు కట్టమన్నాం, ఇళ్ళు ఎలా కట్టావు? ఇక్కడంతా బ్లాక్ సాయిల్. నువ్వు కట్టే ఇళ్ళకి పిల్లర్స్ ఉన్నాయా? పిల్లర్స్ లేకుండా ఇల్లు ఎవడన్నా కడతాడా? ఇటుకల మీద కట్టి స్లాబ్ వేస్తే ఒక 5-6 సంవత్సరాల్లో అవి కుంగిపోతే పొరపాటున పేదవాళ్ళు అందులో నిద్రపోతూ పడిపోతే ఆ స్లాబ్ మీద పడి చచ్చిపోతే దానికి ఎవరు బాధ్యులు? ఇవి కూడా వాస్తవాలు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. రోజా గారి రంకి ఇది ఒక సెకండ్. మేము అడుగుతా ఉన్నాం. మీరు కనుక తినకపోయి ఉంటే ప్రతి పేదవాడికి 2 సెంట్లు 3 సెంట్లు భూమి వచ్చేదా కాదా? అంటే అందులో దోచుకున్నారు కదా. పోనీ తిన్నావు, ఇళ్లు కట్టమన్నాం, ఇళ్ళు ఎలా కట్టావు? ఇక్కడంతా బ్లాక్ సాయిల్. నువ్వు కట్టే ఇళ్ళకి పిల్లర్స్ ఉన్నాయా? పిల్లర్స్ లేకుండా ఇల్లు ఎవడన్నా కడతాడా? ఇటుకల మీద కట్టి స్లాబ్ వేస్తే ఒక 5-6 సంవత్సరాల్లో అవి కుంగిపోతే పొరపాటున పేదవాళ్ళు అందులో నిద్రపోతూ పడిపోతే ఆ స్లాబ్ మీద పడి చచ్చిపోతే దానికి ఎవరు బాధ్యులు? ఇవి కూడా వాస్తవాలు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. కేవలం ఏంటంటే 30 లక్షల మందికి 1 సెంటు పట్టాలిచ్చి ఏదో పిచ్చిళ్లు కట్టి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి దుర్మార్గపు అవినీతి ఆలోచనలని మేము బట్టబయలు చేస్తాం.